క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ రోమా సంఘానికి వ్రాసినటువంటి పత్రిక, రోమీయులకు వ్రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు, అలాగనే 25 నుంచి 27 వచనాల వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. రోమీయులకు వ్రాసిన పత్రిక 16వ అధ్యాయము 17 నుండి 25 నుండి 27 వరకు. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా వేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అటివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకపు మాటల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలెనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల కింద శీఘ్రముగా చితక తొక్కించును. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యజీవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని సిద్ధపరచుటకు శక్తిమంతుడగు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినము నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పని బాటల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉంది. నేటి పరిశుద్ధ దినమును మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి లోతైన నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఉదయకాల సమయంలో నా ప్రభా, మీ వాక్యమును చదువుకొనుచుండగా మీ వాక్యమును ధ్యానించినట్టుగా మీ జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా విపరీతమైనటువంటి వ్యాఖ్యలతోటి, విపరీతమైనటువంటి బోధలతోటి క్రైస్తవ సమాజము ఒక రకమైన గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. దేవదూతలు దేవుని కుమారులని, తర్వాత సముద్రంలో నిద్రపోతున్న లెవియథాను లేచి వస్తుందని, ఇలా అనేక రకాలైనటువంటి వాక్యానుసారము కానటువంటి అనేక రకాల బోధలతోటి క్రైస్తవ్యాన్ని గలిబిలి చేస్తున్నటువంటి అనేక మంది బోధకులను సోషల్ మీడియా నిండా మనము చూస్తూ ఉన్నాం. అయితే అసలు బోధ ఏంటి? లేఖనం మనకేం చెప్పింది?
లేఖనానుసారంగా మనం చెప్తుంది కరెక్టేనా, అలాగుననే మనము ప్రకటించే వాక్యము, అలాగుననే మనము జీవించే జీవితము రెండు ఒకేలాగా ఉన్నాయా లేవా అన్న విషయాలను మనల్ని మనము ప్రశ్నించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగానే అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకి రాస్తున్న పత్రికలో అనేకమైన విషయాలను చాలా లోతుల్లోకి వెళ్ళి, హృదయాంతరాల్లోకి వెళ్ళి ఆయన శోధించి ఈ మాటలను మనకు అందించినట్లుగా మనము చూస్తున్నాం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములు కలుగజేయు వారిని కనిపెట్టియుండుడి అంటున్నారు ఆయన. మనకొక్కటే బోధ అనుగ్రహించబడింది, అది నిత్యము మనల్ని దేవుని వైపు నడిపించేదిగా ఉంది. మన ఆలోచనల్లోనూ, మన ప్రవర్తనలోనూ, మన మాటలలోనూ, మన తలంపులలోనూ ఏ రకమైనటువంటి కళంకము లేనిదిగా, పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా మనకు దేవుడు తన వాక్యాన్ని తన ప్రవక్తల ద్వారా, అలాగనే అపోస్తలుల ద్వారా మనకు అనుగ్రహించటము జరిగింది. మరి అంత పవిత్రమైన పరిశుద్ధమైన వాక్యమును మనము చదువుతున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు మరి బోధకు వ్యతిరేకమైనటువంటి భేదములు ఆటంకములు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి అంటే, వాళ్ళు అపోస్తలుల బోధను బోధించటం లేదు కాబట్టి, లేఖనంలో ఏముందో దానికి భిన్నమైనటువంటి బోధను బోధిస్తున్నారు కాబట్టి, తక్కిన లేఖనములో మాదిరి లేఖనములను అపార్థము చేసుకున్నారు కాబట్టి, ఆనాడు యేసుక్రీస్తు వారు శిష్యులు అద్భుతాలు సూచక క్రియలు జరిగించారు కాబట్టి, అదే బలము అదే శక్తి ఈనాడు ఉన్నటువంటి యూట్యూబ్ పాస్టర్లకు కూడా ఉంది అని అనుకుంటున్నారు కాబట్టి, అలా అనుకుంటూ ప్రజల మధ్య గారడీ విద్యలు ప్రదర్శిస్తున్నారు కాబట్టి, ఈనాడు బోధకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి భేదములు పుడుతున్నాయి. సంఘములోనే ఎన్నో భేదములు, సంఘములోనే ఎన్నో ఆటంకములు. ఒకరి బోధ ఇంకొకరికి నచ్చదు, ఇంకొకరి బోధ ఇంకొకరికి నచ్చదు. ఇక్కడ బోధను ఎవరికి వాళ్ళు సొంత బోధగా వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకోవటం మనము చూస్తున్నాం. నా బోధ, నీ బోధ. అసలు మనకంటూ ఒక బోధ అనేది ఉందా? మనం ఎవరిని ప్రకటించినా, ఎవరము ఎక్కడ ఎలా ప్రకటించినా సరే, అది అపోస్తలుల ద్వారా మనకు అందించబడిన వాక్యమే కదా. మరి ఎందుకు ఇన్ని భేదములు, ఇన్ని ఆటంకములు వస్తున్నాయి? ఎందుకు సంఘములో ఐక్యత అనేది కొరవడవుతుంది? నేను చెప్పేది నీకెందుకు నచ్చటం లేదు, నువ్వు చెప్పేది నాకెందుకు నచ్చటం లేదు అంటే, ఎవరో ఒకరి హృదయంలో సాతాను క్రియ జరిగిస్తున్నాడు. ఎవరో ఒకరి హృదయంలో బోధకు వ్యతిరేకముగా సాతాను ఆటంకములు కలగజేయుచున్నాడు. ఈనాడు అనేక మంది స్వస్థత బోధకులను గురించి సోషల్ మీడియా నిండా ఎంత హేళనకరమైన మాటలున్నాయి. ఆ హేళన చేసే వాళ్ళు కూడా ఆ తప్పుడు బోధలను లేదా తప్పుడు కార్యక్రమాలను నిర్వహించిన సదరు బోధకులను అనటం లేదు, కానీ వారు ఎవరి పేరునైతే ఈ గారడీ విద్యలు ప్రదర్శిస్తున్నారో సాక్షాత్తు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారినే వాళ్ళు హేళన చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. చనిపోయిన వారిని లేపటం అంటే వీళ్ళకి చాలా సాధారణంగా అనుకుంటున్నారు, చాలా ఈజీ అనుకుంటున్నారు. చనిపోయిన వారిని లేపే అధికారము దేవుడు అద్వితీయుడైనటువంటి యేసుక్రీస్తు వారికి ఒక్కరికే ఇచ్చారు. యేసుక్రీస్తు వారు ఆ తర్వాత అపోస్తలులకు ఇచ్చారు. ఎందుకు అంటే,
అప్పుడు ఇప్పటిలాగా పరిశుద్ధ గ్రంథము ప్రపంచ భాషలన్నింటిలో తర్జుమా అయి ప్రతి ఒక్కరి చేతిలోకి రాలేదు. కాబట్టి వాక్యము స్థిరపరచబడాలి అంటే అలాంటి అద్భుతాలు, సూచక క్రియలు చేయగలిగినటువంటి శక్తి వారికి ఉండాలి అని. ఎందుకంటే వారు అతి సామాన్యులు కాబట్టి. మరి దాన్ని పట్టుకొని ఈనాడు అనేక మంది బోధకులు మేము కూడా స్వస్థతలు చేస్తాము, ఎందుకంటే మీరు కూడా చేస్తారు, అంతకంటే గొప్పవి చేస్తారు అని చెప్పారు కదా. అంతకంటే గొప్పవి చేస్తారు అని చెప్పిన లేఖనాన్ని వీళ్ళు ఎంత దారుణంగా అపార్థం చేసుకున్నారు అంటే, మరి వాళ్ళు గుడ్డివారికి చూపునిచ్చారు, కుంటివారికి కాళ్ళనిచ్చారు. ఇలాంటి స్వస్థతలు ఈనాటి స్వస్థత బోధకులు ఎప్పుడన్నా చేశారా? చేయలేదు. అలాగని లేఖనానుసారంగా వాళ్ళు ఏమన్నా వాక్యాన్ని ప్రకటిస్తున్నారా అంటే అది లేదు. ఈనాడు వాక్యమును ప్రకటించటము చేతకాక ఊరకనే పరుల జోలికి వెళుతూ అనేక రకమైనటువంటి సమస్యలను కొని తెచ్చుకుంటూ ఈనాడు క్రీస్తుని, క్రైస్తవ్యాన్ని బాహాటముగా అవమానించేవారుగా ఉన్నారు. అటివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. అటివారు క్రీస్తు కొరకు పనిచేయటం లేదు. అటివారు క్రీస్తు యొక్క ఘనత కొరకు పనిచేయటం లేదు. అటివారు క్రీస్తు యొక్క మహిమ కొరకు పనిచేయటం లేదు. మరి ఎవరి కొరకు వీళ్ళు పనిచేస్తున్నారంటే తమ కడుపునకు మాత్రమే వీళ్ళు దాసులు అని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియులారా, వాళ్ళు దేనికోసం పనిచేస్తున్నారంటే వారి స్వలాభము కోసం, వారి కడుపు నింపుకోవడం కోసం. ఈనాడు అనేక మంది కట్టుబట్టలతో వచ్చి దేవుని సేవకు మేము బయలుదేరామని చెప్పి ఈనాడు కొన్ని ఎకరాలు సంపాదించేసి ప్రభుత్వాలకి దాన్ని ఏమంటారు, ప్రెడిక్షన్స్ చెప్పే, ప్రవచనాలు చెప్పే స్థాయికి ఎదిగినటువంటి బోధకులను ఈనాడు మనం చూస్తున్నాం. రాబోయే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుందో, ఏ పార్టీ ఓడిపోతుందో ముందే చెప్పగలిగేటటువంటి ప్రవక్తలను వారు తయారు చేసుకున్నట్లు ఈనాడు మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఇది లేఖనానుసారమా అంటే ఇలాంటి సందర్భాలు పరిశుద్ధ లేఖనముల్లో ఎక్కడా లేవు. మరి లేని వాటిని వీరు బోధిస్తూ దేవుని లేదా అపోస్తలుల బోధకు వ్యతిరేకముగా వీరు దేవుని యొక్క కార్యక్రమాలకు అనేకమైన ఆటంకములు కలిగించేవారుగా ఉన్నారు. అటివారు మన ప్రభువైన క్రీస్తుకు దాసులు కారు. మరి ఎవరికి వీళ్ళు దాసులు అంటే వారి స్వలాభము కోసము, వారి కడుపు నింపుకోవడం కోసము, వారి కడుపుకే దాసులుగా వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ క్రీస్తు కొరకు వాళ్ళు ఎంత మాత్రము పనిచేయటం లేదు అని పరిశుద్ధ గ్రంథము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. వారి ఇంపైన మాటల వలనను, ఇచ్చుకపు మాటల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. వాళ్ళు ఇంపైన మాటలు చెప్తారు, ఇచ్చకపు మాటలు చెప్తారు, కల్పనా కథలు చెప్తారు, వాక్యం తెరుస్తారు, వాక్యం వచనాన్ని చదువుతారు, కానీ చదివినటువంటి ఆ వాక్య భాగాన్ని వివరించరు. అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతారు, అమెరికాలో జరిగిన దాని గురించి, లేదా ఏదో వేరే దేశంలో జరిగిన దాని గురించి, లేదా ఎవరో ఇతర బోధకుల అనుభవాల గురించి మాట్లాడటము మనము చూస్తూ ఉన్నాం. అనేక రకాలైనటువంటి కథలను, పిట్ట కథలను, కట్టు కథలను, కల్పనా కథలను ప్రకటించేవారుగా ఉన్నారు. కానీ దేవుని యొక్క మాటలను లేదా దేవుని యొక్క బోధలను వీళ్ళు ప్రకటించక ఇంపైన మాటలు, ఇచ్చకపు మాటలు ప్రకటించేవారుగా ఉన్నారు.
ఈనాడు అనేక మంది కొంతమంది బోధలు మాత్రమే వినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వారి బోధనా శైలి వారికి నచ్చుతుంది. ఎందుకంటే ఆయన వాక్యము మాత్రము కాకుండా వేరే ఇతర విషయాలన్నీ చెప్తారు, బాగా నవ్విస్తారు, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, మంచి సంగీతాన్ని వినిపిస్తారు, చెవులకు ఇంపైనటువంటి సంగీతాన్ని, సినిమా వాళ్లను తలదన్నేటటువంటి క్వాలిటీతోటి సంగీతాన్ని వినిపించేటటువంటి బోధకులు ఈనాడు క్రైస్తవ సమాజంలో పుష్కలంగా ఉన్నారు ప్రియులారా. మరి అలాంటి వారి బోధలనే ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకంటే వీరు సత్యవాక్యమునకు చోటియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అని దేవుడు ముందుగానే తన అపోస్తలుల ద్వారా మనకు సెలవిచ్చాడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇంపైన మాటలు, ఇచ్చకపు మాటలు చెప్పి ప్రజలను ఆకర్షిస్తారు. సత్యవాక్యమును సరిగా విభజించి ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే వారి మాటలు ఈనాడు సమాజానికి నచ్చవు. క్రైస్తవ సమాజము ఇలాంటి వారిని ఏమాత్రమో కూడా వారి బోధలను స్వీకరించడానికి సిద్ధంగా లేదు. ఎందుకు లేదు అంటే నిజం ఎప్పుడు నిష్ఠూరంగా ఉంటుంది అనే సామెత ఉన్న చందంగా నిజాన్ని అంగీకరించలేని పరిస్థితిలో ఈనాటి క్రైస్తవ సమాజము ఉండటము ఎంత విచారకరము. బైబిల్లో ఎన్నో ఉంటాయండి, అన్నీ చేయగలమా అని మాట్లాడతారు. అన్నీ చేస్తేనే మరి మనం ఎదురు చూసేటటువంటి మన నిరీక్షణ అయినటువంటి నిత్య జీవము మనకు వస్తుంది. అలాగని 10,000 రూపాయల కట్టలో 100 రూపాయలు 100 ఉన్నాయండి. ఇన్ని 100 రూపాయల నోట్లు లెక్క పెట్టడం మనకు సాధ్యమేనా అని అంటారా? అప్పుడు అనరు. ఎందుకంటే ఒక్క నోటు పోయినా కూడా 100 రూపాయలు లాస్ అవుతాం. కాబట్టి మనిషి ఎంత వికృతంగా మారిపోయాడు దేవుని పట్ల అన్న విషయము ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియాల. ఎంత వ్యతిరేకంగా దేవుని పట్ల మనిషి మారిపోయాడు అన్న విషయము మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వీరికి సత్యవాక్యము నచ్చదు. వీరికి కావాల్సింది ఏంటి అంటే ఇంపైన మాటలు, ఇచ్చకపు మాటలు. ఇంపైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడన్నా ఉన్నాయా అంటే ఎక్కడా లేవు. ఇచ్చకపు మాటలు ఎక్కడైనా ఉన్నాయా? సరదాగా జోకులు వేసేటటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడన్నా ఉన్నాయా? లేనే లేవు. ఎందుకు లేవు అంటే దేవుని వాక్యము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. పవిత్రతలో, పరిశుద్ధతలో సీరియస్నెస్ ఉంటుంది. ఏ రకమైన ఫన్ అనేది దేవుని వాక్యంలో ఉండదు ప్రియులారా. ఎందుకంటే పరలోకం అనేది సరదాతో కూడుకున్నది కాదు. మనమేదో ఈనాడు సరదాగా సినిమాల్లో గంతులు వేస్తేనో, సరదాగా డ్యాన్సులు వేస్తేనో ఈ లోకంలో బ్రతకటానికి కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి. అది కూడా అంత ఈజీ కాదనుకోండి. దాని వెనకాల ఆ సదరు వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు సినిమా ఫీల్డ్లో పెద్ద పెద్ద స్థాయిల్లో ఉంటేనే వారి వారసులకు మాత్రమే సినిమాల్లో అవకాశాలు వస్తాయి. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లో ఏదో సాధించాలని వెళ్ళిన వాళ్ళు తాత్కాలికంగా సినిమాల్లో సక్సెస్ అయిన తరువాత వారిని భూమి మీద ఉండనీయకుండా వారిని పీక్కు తిని వారికి వారే చంపుకు ఆత్మహత్య చేసుకొని చనిపోయేలా చేసినటువంటి సంఘటనలను ఈ గతంలో మనం ఎన్నో చూసాము. మరి సరదాగా డ్యాన్స్లు నటిస్తేనే డబ్బులు వచ్చేటటువంటి ఈ సమాజంలో అంత కష్టంగా ఉన్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితుల్లో మరి నిత్య జీవానికి వెళ్ళేటటువంటి పని సరదాగా ఉంటుందా?
లేదా ఇంపైన మాటలతో వస్తుందా, ఇచ్చకపు మాటలతో వస్తుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో రాదు ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద బ్రతికిన 33.5 సంవత్సరాల్లో ఆయన ఎప్పుడూ కూడా ఇంపైన మాటలు ఎవరితో మాట్లాడలేదు, ఇచ్చకప్పు మాటలు ఎవరితో మాట్లాడలేదు. ఆయన బ్రతికినంత కాలము ఆ వేదనతో, బాధతో, ఆవేదనతో విజ్ఞాపనలు చేస్తూ తను తాను తగ్గించుకొని ఆయన ప్రార్థనలతో, యాచనలతో, విజ్ఞాపనలు చేయడం వలన ఆయన అంగీకరించబడ్డాడు అనే లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం సరదాగా లేదా ఇంపైన మాటలతో, ఇచ్చకపు మాటలతో జీవితాన్ని కొనసాగించేటటువంటి పరిస్థితి దేవుడు మనకి ఇవ్వలేదు. ఎందుకంటే మనకున్నది చాలా తక్కువ సమయము. అందులో మనము దేవుడిని గురించి ఆలోచించేది, దేవుడిని గురించి ఆచరించాలి అని అనుకునేది కేవలము ఒక్క వారములో ఒక్కరోజు మాత్రమే మనము దైవ చింతన కోసము కేటాయిస్తాము. ఆ ఒక్క రోజులో కూడా కేవలము 2-3 గంటల సమయం మాత్రమే. ఆ 2-3 గంటల సమయము మందిరంలో ఒక మంచి స్థలం చూసుకొని, అందులో ఫ్యాన్ చూసుకొని దాని కింద కూర్చుంటాము. అప్పుడు అయ్యగారు ఏదో చెప్తా ఉంటాడు, అది వినకపోని తలస్నానం చేసి ఫ్యాన్ కింద కూర్చుంటే మంచి చల్లని గాలికి నిద్ర పట్టుద్ది. ఒక మంచి నిద్ర కొట్టి చందా టయానికి లేచి అటు ఇటు చూసి చందా వేసేసి ప్రార్థనలో ఏకీభవిస్తే చర్చి అయిపోతుంది. ఇలాంటి పరిస్థితులకి క్రైస్తవ సమాజం అలవాటైపోయింది. ఇలాంటి పరిస్థితుల వలన దేవుని ఘనమైనటువంటి, గంభీరమైనటువంటి రక్షణ సువార్త ఏమైపోతుంది అంటే అది అన్యుల మధ్యన అపహాస్యానికి గురైపోతుంది. ఈనాడు అనేక మంది దేవుని పేరిట స్వస్థతలతో, దెయ్యములు వెళ్ళగొట్టుటతో, చనిపోయిన వారిని బ్రతికించుటలో చాలా బిజీగా ఉన్నారు మన బోధకులంతా. అలాంటి వారిని బట్టి క్రైస్తవేతరులు క్రీస్తును ఎంత హేళన చేస్తున్నారు అనేది మనం ఈనాడు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము. కాబట్టి అలాంటి వారి ఇచ్చకపు మాటల వలన మన మనస్సులను ఏమాత్రము మోసపుచ్చుకొనవద్దు అని పౌలు గారు మనకు తెలియచేస్తున్నారు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను అని రోమా సంఘాన్ని గురించి పౌలు గారు సంతోషిస్తున్నట్లుగా మనకు తెలియచేస్తున్నారు. అలాగుననే మన విధేయతను బట్టి, మన భక్తి జీవితాన్ని బట్టి ఇతరులకు మనం ప్రకటించేటటువంటి దేవుని వాక్యంలో ఉండే శక్తిని బట్టి దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తున్నాడా లేదా అనేది మనల్ని మనము ప్రశ్నించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలెనని కోరుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి. మేలు విషయమై జ్ఞానం అంటే ఒకరికి మంచి చేయటానికి సాధ్యమైనంత మంచి చేయటానికి ప్రయత్నించాలి. మనకు మంచి జరిగినా జరగకపోయినా, ఒకవేళ ఒక పని వల్ల మనకు నష్టము జరిగితే ఆ నష్టము మన తోటి వారికి జరగకూడదు అని వారికి మనము జ్ఞానయుక్తమైనటువంటి మాటలను ప్రకటించాలి. కీడు విషయమై నిష్కపటులై ఉండండి అన్నారు. ఎవరికి ఏదైనా కీడు జరిగితే ఆ కీడులో మన యొక్క పాత్ర ఏ రకంగానూ ఉండకుండా మనము చూసుకోవాలి. నిష్కపటముగా ఉండాలి. మనకు తెలిసిన వారికైనాను, మనకు తెలియని వారికైనాను ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టంలో మన పాత్ర ఎంత మాత్రము లేకుండా చూసుకోవలసిన బాధ్యత మన మీద ఉంది ప్రియులారా.
మేలు చేయుటకు త్వరపడువారునై ఉండి కీడు చేయుటకు సంకోచించుడి అని ఇదే పౌలు గారు మనకు తెలియచేశారు. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. మన దేవుడు సమాధానకర్త. ఆయన సాతానుకు మనకు ఉన్న వైరాన్ని ఎప్పుడూ కూడా గమనించేవాడుగా ఉన్నాడు, మానిటర్ చేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని సర్వేలెన్స్లో చూస్తూ ఉన్నాడు. ఆయన మనము చేసే పోరాటాన్ని ప్రతి క్షణము గమనిస్తూ ఉన్నాడు. ఆయన మనం ఈనాడు సమాధానము లేక దేవుని పనిలో ముందుకు వెళుతూ ఆ పని వలన వచ్చేటటువంటి ఆటంకములను ఇంట బయట ఎదుర్కొంటూ మనము ముందుకు సాగిపోతున్నాము. మన జీవితంలో శాంతి లేదు, మన జీవితంలో సమాధానము లేదు. మనం వేసే ప్రతి అడుగు ఒక అడుగు దేవుని పనిలో ముందుకు వేస్తే 4 అడుగులు మనం వెనక్కి లాగబడుతున్నాము. సాతాను అనేక రకాలుగా చిక్కులు పెడుతున్నాడు, ఆటంకాలు కలిగిస్తున్నాడు. ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను ఉపయోగించి మనము దేవుని కొరకు పని చేయకుండా అడ్డుకుంటున్నాడు. అయినా సరే ఆ ఆటంకాలన్నింటినీ దాటుకొని మనము ముందుకు నడుస్తున్నాం. ఇదొక పోరాటము, ఇదొక యుద్ధము. ఈ యుద్ధములో మనకు విశ్రాంతి ఎప్పుడు వస్తుంది అంటే మన పనిని ఈ భూమి మీద మనము ముగించిన నాడు. అదే విషయాన్ని పౌలు గారు చెప్తున్నారు. మనకు ఆయన సమాధానకర్తయగు దేవుడు మనకు సమాధానం ఎప్పుడు ఇస్తాడు అంటే సాతానును ఆయన మన కాళ్ళ కింద శీఘ్రముగా తొక్కించే రోజు ఒకటి వస్తుంది. ఇన్ని బాధలలో ఇన్ని వేదనలో సైతము మనము ధైర్యంగా ముందడుగు వేస్తున్నాము అంటే క్రీస్తు మనకిచ్చినటువంటి సమాధానము, క్రీస్తు మనకిచ్చినటువంటి శాంతి, క్రీస్తు మనకిచ్చినటువంటి నిరీక్షణతోటే మనము ముందుకు వెళుతున్నాము. అలా ముందుకు వెళ్ళిన నాడు ఒకరోజు సాతానును ఆయన మన కాళ్ళతోటే త్రొక్కించే రోజు వస్తుంది. ఆ రోజు కొరకు మన పరుగుని మనం ఆపకుండా పరిగెత్తుతూనే ఉండాలి ప్రియులారా. కాబట్టి సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులుగా అవ్వాలని. ఈనాడు మనము చేసేటటువంటి పరుగు దేని కొరకు అంటే సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులుగా చేయటానికి. మరి విశ్వాసానికి వారిని విధేయులుగా మనం ఎలా చేస్తాము అంటే ఈ అద్భుతాలు, సూచక క్రియలు, స్వస్థత ప్రార్థనల వల్ల కాదు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మనం క్రీస్తును గూర్చిన మాట ప్రకటించటమే అన్యజనులను విశ్వాసమునకు విధేయులుగా చేయడము. మీరు ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని ఆనాడు అపోస్తలులు చెప్పిన మాటకు అర్థం ఇదే ప్రియులారా. స్వస్థత చేయడం అనేది గొప్ప కార్యము కాదు, కానీ వాక్యాన్ని ప్రకటించి ఒక వ్యక్తిని దేవుని వైపు నడిపించటం అనేది అంతకంటే గొప్ప కార్యము అన్న విషయము ఈనాటి యూట్యూబ్ బోధకులకు తెలియకపోవటం ఎంతగానో విచారణకరం. అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. ఇది అనాది నుంచి రహస్యముగా ఉంచబడింది, ప్రవక్తల ప్రవచనాల ద్వారా మాత్రమే ప్రకటించబడింది. ఆ ప్రవచనాలు ఎవరికి అర్థము కాలేదు, అర్థమైన వాళ్ళు మాత్రం వాటిని అంగీకరించలేదు. మరి ఇప్పుడు ప్రత్యక్షపరచబడింది ఎవరి ద్వారా అంటే నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము. ప్రవక్తల లేఖనాలు, అపోస్తలుల బోధ ద్వారా నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ఇప్పుడు ప్రత్యక్షపరచబడింది.
ఎంతలా ప్రత్యక్షపరచబడింది అంటే ఈనాడు భూమి ఏ మూలకు పోయినా సరే పరిశుద్ధ గ్రంథము లేనటువంటి స్థలమే లేదు ప్రియులారా. కాబట్టి ఈ మర్మములను అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తివంతుడగు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి ఈ మర్మం అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము, నా సువార్త అంతా కూడా ఈ మర్మాన్ని అనుసరించే నేను ప్రకటించాను, కానీ వేరే ఏది ప్రకటించలేదు అని పౌలు గారే తెలియజేస్తున్నారు. పౌలు గారికి తెలియనటువంటి మర్మం ఉందా? అటు పాత నిబంధనలో కానీ ఇటు కొత్త నిబంధనలో కానీ. కొత్త నిబంధనలో అసలు సింహభాగము పౌలు గారే రాశారు. మరి పాత నిబంధన అనేక మంది ప్రవక్తలు రాసినప్పటికీ ఆ ప్రవక్తలు రాసినటువంటి అన్ని పుస్తకాల మీద సమగ్రమైనటువంటి పట్టు కలిగినటువంటి వ్యక్తిగా పౌలు గారు మనకు సుపరిచితుడు. ఆయన నికార్సైన యూదుడు, బెన్యామీను గోత్రానికి చెందినవాడు, అందులో ధర్మశాస్త్ర పరిసయుడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆయనకి. ధర్మశాస్త్ర పరిసయుడు అంటే వాళ్ళు నిత్యము ధర్మశాస్త్రం మీదే వర్క్ చేసేవాళ్ళు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజలను వాళ్ళు రీరైట్ చేసేవాళ్ళు. అందుకనే దేవాలయంలో విధులు నిర్వహించే శాస్త్రులకు కూడా పరిసయులంటే భయం. ఎందుకంటే ధర్మశాస్త్రం మీద వాళ్ళకంత కమాండ్ ఉంటుంది. మరి ఇంత ధర్మశాస్త్ర ప్రవిష్టుడు అయినటువంటి పౌలు గారు ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగా యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారము ఈ మర్మము పరిశుద్ధ లేఖనములు ప్రవక్తల లేఖనముల అనుసారముగానే నేను యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాను, కానీ నా సొంత భాష్యాలు నేను చెప్పటం లేదు. ప్రవక్తల యొక్క మర్మములకు అనుసరించే నేను బోధిస్తున్నాను, కానీ ఆ బోధకు వ్యతిరేకంగా నేను ఎంత మాత్రము బోధించటలేదు. అలాగనే యేసుక్రీస్తును గురించిన ప్రకటన ప్రవక్తల లేఖనానుసారముగానే నేను బోధిస్తూ ఉన్నాను. కాబట్టి నా సువార్త ప్రకారముగా మిమ్మును స్థిరపరచుటకు శక్తివంతుడైన అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు. ఈనాడు మనము ఏ విధంగా స్థిరపరచబడుతున్నాము అంటే అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుని యొక్క సువార్తను ప్రకటించినటువంటి అపోస్తలుల బోధ వలనే మనము స్థిరపరచబడుతున్నామా, లేక ఎవరైతే మనకు ఫేవరెట్ బోధకుడుగా మనము నియమించుకున్నటువంటి బోధకుల బోధ వలన స్థిరపరచబడుతున్నామా అన్న విషయాన్ని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రియులారా. కాబట్టి మన స్థిరత్వానికి మూలం ఏంటి అంటే క్రీస్తుని గూర్చిన ప్రకటన మనలో స్థిరపరచటానికి శక్తివంతుడగు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు. ఈ అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుని యొక్క జ్ఞానాన్ని ఎవరు ప్రకటించారు అంటే అపోస్తలులు ప్రకటించారు. కాబట్టి మనం స్థిరపడవలసింది అపోస్తలుల బోధలో కానీ మనము ఫేవరెట్గా నియమించుకున్నటువంటి మన ఫేవరెట్ బోధకుల బోధలో కాదు అన్న విషయాన్ని మనం గుర్తిరిగి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మనము మన తండ్రి అయిన దేవునికి మహిమకరముగా జీవించాలని చెప్పి ఈనాడు లోకములో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి వాక్య వ్యతిరేకమైన బోధలను మనము నిర్ద్వంద్వంగా ఖండించి
మనకు లోపల నాటబడినదై శక్తినిచ్చు దేవుని వాక్యము కొరకు, అపోస్తలుల బోధ కొరకు ఈ లోకములో మనము ప్రయాసపడి పోరాడాలి అని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినము మొదలుకొని నేటి పరిశుద్ధ దినము వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున సజీవులముగా మీ పాద సన్నిధికి చేర్చి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, చేరివచ్చిన బిడ్డలను మీ రెక్కల చాటున కాపాడండి, భద్రపరచండి నా తండ్రి. అలాగే నా ప్రభువా, ఈ లోకంలో నా తండ్రి అపోస్తలుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా అనుగ్రహించిన బోధ కాక దానికి వ్యతిరేకముగా నా తండ్రి ఇంపైన మాటలను, ఇచ్చకప్పు మాటలను మాట్లాడుతూ అపోస్తలుల బోధనను ఆటంకపరిచేవారు ఈ లోకంలో క్రైస్తవ్యములోనే ఉన్నట్లుగా నా తండ్రి ఈనాడు మనం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తూ ఉన్నాం. దానివల్ల నా ప్రభా, మీరు ఎంతగా నష్టపోతున్నారో, సంఘం ఎంతగా నష్టపోతుందో, అన్యజనులలో మీ నామము ఎంత అపహాస్యమో పాలవుతుందో అన్న విషయాలను నా ప్రభువా ఈనాడు నా తండ్రి సోషల్ మీడియా వేదికగా మేమందరం గమనిస్తూ మా హృదయాల్లో ఎంతగానో నొచ్చుకొని ఆవేదన చెందుతూ మీ పాదములకు మొరపెట్టుచున్నాము నా ప్రభువా. ఇలాంటి పరిస్థితి నుంచి ఈ లోకాన్ని తప్పించి నా ప్రభువా, ఈ లోకములో ఉన్నటువంటి మనుషులు, ముఖ్యంగా నా తండ్రి బోధకులుగా పిలువబడేటటువంటి వారి యొక్క సొంత ఘనత కొరకు కాకుండా మిమ్మల్ని ఘనపరిచేవారుగా, మిమ్మల్ని మహింపరిచేవారుగా వారి హృదయాలను నా ప్రభువా మార్చమని, వారికి మారు మనస్సు అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాము. మీరు మాకిచ్చినటువంటి జీవిత కాలము అతి చిన్నది. అందులో నా ప్రభువా, మీరు మాకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము మహాసముద్రం అంతా గొప్పది. అందులో నా ప్రభువా, దాని అంతటినీ వివరించి ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి జీవితకాలం ఎంత మాత్రము సరిపోదు. కాబట్టి మీ చేయుటకు మీరు మాకిచ్చిన పనిని మా శక్తి వంచన లేకుండా మేము పూర్తి చేసి మా తరము వారికి నా ప్రభువా మేము సాధ్యమైనంత ఎక్కువ మందికి మీ వాక్యమును ప్రకటింపచేసి నా ప్రభువా అగ్నిలో నుంచి కొందరినైనా బయటికి లాగినట్లుగా వారిని రక్షించగలిగితే మా జీవితాలకు అదే సార్థకత అని నమ్ముతూ, విశ్వసిస్తూ మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మరింతగా విస్తరింపచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొంటున్నాము. అలాగే నా ప్రభువా, మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి దిక్కులేని వారి కొరకు, దీనాదరిద్రుల కొరకు, విధవరాల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. వారి అవసరతలు అక్కర్లు తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని. అలాగనే నా ప్రభువా, మధ్యాహ్న కాల సమయంలో వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని. అలాగనే నా ప్రభువా, నా బంధువులు, నా స్నేహితులు అందరి అవసరతల అక్కర్ల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. వారి కుటుంబాలను కాచి కాపాడి భద్రపరిచి నా ప్రభువా మీకు మహిమకరంగా నా తండ్రి వారి భవిష్యత్తు ఉండులాగున తీర్చిదిద్దగలరని. అలాగనే నా ప్రభువా, సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని. గడిచిన 24 గంటల్లో, గడవబో 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని. మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్య నామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.